సన్నిధిలో మన దైవజనుల ద్వారా ఈ ఆరాధనలో పాలు పంచుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. స్తుతులు చెల్లిద్దాం, స్తోత్రాలు అర్పిద్దాం. మన ప్రభువుకి విశ్వాసంతో ప్రార్థన చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. లైవ్లో పాలు పంచుకున్న మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండగా ఏకీభవించండి. మనం అందరం కలిసి ఏక మనసు కలిగి ప్రాధేయపడదాం, ప్రభు సన్నిధిలో అడుగుదాం. దేవా, మా దైవజనుల ద్వారా ఈ సాయంకాలమున మాతో సూటిగా మాట్లాడయ్యా. నీ మాటలే మమ్ములను ఎదుగు ఆదరిస్తాయి, ఓదారుస్తాయి, బ్రతికిస్తాయి అయ్యా అని దేవుని సన్నిధిలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ప్రాణంగా ప్రేమించి మీ ప్రాణాన్ని మాకిచ్చి విడువని ఎడబాయిని అపారమైనటువంటి కృప మా ఎడల మెండుగా కుమ్మరించి నీ ఆదరణ, అలాగే నీ ఓదార్పు, నీ శ్రేష్టమైన నీ వాక్యము మమ్మలను ప్రభా ఉజ్జీంపు చేస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. విశ్వాసంలో బలపడే విధంగా నీ వాక్యము ద్వారా ప్రభా మేము బ్రతకడానికి, నిన్ను ఘనపరచడానికి, అంతేకాకుండా మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, మీ ప్రభావమును మేము కళ్ళారా చూడడానికి, విశ్వాసమునకు ప్రతిఫలముగా ప్రభా మీరు దాచి ఉంచిన ప్రతి మేలు, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి, ప్రతిరోజు నీ సన్నిధిలో మీతో సహవాసం కలిగి ఉండడానికి, ప్రార్థించే ప్రార్థనా పరులుగా మేమందరం కూడా ఈ రీతిగా ఉండడానికి మా దైవజనులకు మీరు ఇచ్చిన అద్భుతమైన ఆలోచన బట్టి స్తోత్రాలు. ఆలోచన క్రియలుగా మారి అయ్యా ఈరోజు వేల సంఖ్యలో ఉన్నటువంటి నీ బిడ్డలందరూ ప్రభా మీతో సహవాసం చేయగలుగుతున్నారు, ప్రార్థించగలుగుతున్నారు. ప్రతి ఉదయమున, ప్రతి సాయంకాలమున జరిగే ఆరాధనలు మా అందరికీ ఎంతో ఆశీర్వాదకరంగా మీరు మారుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. యేసయ్యా, ఈ సాయంకాలపు ఆరాధనలో మరొకసారి మాతో సూటిగా మాట్లాడండి. మా దైవజనులను మీ బలమైన పాత్రగా, వారి స్వరాన్ని మీ స్వరముగా ప్రభా మలుచుకొని మేము నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠాలు మాకు నేర్పించి, మేము కలిగి ఉండవలసినటువంటి ఆత్మీయ విలువలు ఏ రీతిగా కలిగి ఉండాలో మాకు నేర్పించమని, అంతేకాదయ్యా వాక్యపు వెలుగులో మా హృదయాలను పరిశీలించండి, పరిశోధించండి. ఈరోజు ఎక్కడైనా మేము ఏ విషయంలోనైనా జారిపోయినట్లయితే, ఓడిపోయినట్లయితే, పడిపోయినట్లయితే క్షమిస్తావని, ఇదిగో నానా విధాలుగా ఆయా రీతులుగా వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ప్రభా ఏ విషయంలో కనిపెట్టుకొని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, ప్రతి విషయంలో నాయన మీరే జవాబుదారుగా ఉండి అయ్యా ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అనుగ్రహించి, ప్రతిదినము ఈ సాయంకాలమున ఆరాధనలో పాలుపంచుకునే బిడ్డలకు ఆయన మీరే సూటిగా స్పష్టముగా మా దైవజనుల ద్వారా మాట్లాడి అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యం చూసే విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మేమందరం కలిసి నీ నామాన్ని మహింపరచబోతూ ఉండగా మా స్తుతులపై మీరు ఆశలే ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రార్థించడానికి, నీ స్వరాన్ని వినడానికి మమ్మల్ని సిద్ధపరచమని, దీవించమని, ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం తండ్రి, ఆమెన్. కొన్ని గీతాలు మనం పాడదాం, ప్రభువును స్తుతిద్దాం. మన కల్వరి క్రైస్తవ పాటల పుస్తకం నుంచి 544 నెంబర్ పాట. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్న ప్రభువును స్తుతించాలని కల్వరి క్రైస్తవ పాటల పుస్తకంలో ఈ గీతాన్ని సిద్ధపరచడం జరిగింది కనుక పాడదాం. ఏ స్థితిలోనైనా స్తుతి గానము చేసేదను, ఏ స్థలమందైనా నీ కీర్తన పాడెదను.
పాడెదను. సహోదరుడా, సహోదరి, నీకున్న స్థితి ఏదైనప్పటికీ, నీకున్న పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించడం మానక ప్రభువును మహింపరచు. ప్రాణము ఉన్నంతకాలం, బ్రతికినంతకాలం ఆయన సాక్షిగా జీవించు. పోరాటాలలో, బంధకములలో, ఏ స్థితిలో ఉన్నా ప్రభును స్తుతిట. పోరాటములలో నా నిరీక్షణ గానము నీవేగా. పోరాటములలో నా విమోచన గానము నీవేగా. శత్రువులపై జయమిచ్చిన నా, శత్రువులపై జయమిచ్చిన నా జయగీతము నీవేగా. స్తుతి గీతము నీవేగా. ఏ స్థితిలోనైనా స్తుతి గానము చేసేదను. ఏ స్థలమందైనా నీ కీర్తన పాడెదను. కాలమంతా నీ మందిరములో గానము చేసేదా. జీవిత కాలమంతా నీ మందిరములో గానము చేసేదా. ప్రతి స్థలమందు నిన్ను నేను, ప్రతి స్థలమందు కొనియాడెదను ప్రభు, కొనియాడెదను ప్రభు. ఏ స్థితిలోనైనా స్తుతి గానము చేసేదను. ఏ స్థలమందైనా నీ కీర్తన పాడెదను. ఈ స్థితిలోనైనా స్తుతి గానము చేసేదను. ఈ స్థలమందైనా నీ కీర్తన పాడెదను. ప్రాణము నాలో ఉన్నంత వరకు, ప్రాణము నాలో ఉన్నంత వరకు నీ సాక్షిగా నేను జీవింతును. నీ సాక్షిగా నేను జీవింతును. ఏ స్థితిలోనైనా స్తుతి గానము చేసేదను. ఏ స్థలమందైనా నీ కీర్తన పాడెదను. ఏ స్థితిలోనైనా స్తుతి గానము చేసేదను. ఏ స్థలమందైనా నీ కీర్తన పాడెదను.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. నిర్దిష్టమైనటువంటి గురి కలిగి నాయన ఆలోచన కలిగి విశ్వాసం ఉంచి నీ అందు భయము భక్తితో వణుకుతో నీ బిడ్డలుగా ప్రభువా వ్యక్తిగతంగా ప్రార్థిస్తూనే నా దేవుడు నాతో మాట్లాడితే అదే చాలు, అదే నాకు 10,000 అని ప్రభువా విశ్వాసంతో వేచిన మమ్మల్ని అందరినీ పేరు పేరున దర్శించయ్యా, జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ ఆరాధనలో ఎవరెవరు ఏ స్థితిలో ఉండి ప్రార్థనలు చేస్తున్నారో అయ్యా, మీకు మరుగైనది ఏదీ లేదు నాయన. మీకు సమస్తము సాధ్యము, సమస్తము ఎరిగినటువంటి దేవుడవు నాయన. అయ్యా, ఎవరు ఊహించగలరు అయ్యా నీ ఆశ్చర్య కార్యాలను? మేము అనుకోని సమయంలో ప్రభువా ఆశ్చర్య కార్యాలు జరిగిస్తావు నాయన. మా రివిజన్ల ద్వారా ఎన్నో విలువైన శ్రేష్టమైన సందేశాలు ప్రభువా మీరు మాకు బోధిస్తూనే ఉన్నారు. కనుక నాయన ఈ ఉదయకాల సమయం నుండి ఇంతవరకు నాయన ఈ సాయంకాలమును మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూనే మాలో ఉన్న లోపాలను పరిశీలించేసుకుంటూ ఉన్నాం. మా చేతలు, మా నడతలు, మా తలంపులు, మా క్రియలు ప్రతి విషయంలో నాయన మీకు అంగీకారంగా మిమ్మల్ని ఆనందపరిచేదిగా, మీరు ఆశించినటువంటి ఆత్మీయ జీవితాన్ని కనపరిచేదిగా మా నీతి ఉండాలి, మా జీవితము ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధంగా జీవించటానికి పరితపించాలి. ఇదిగో నాయన మేమందరం వ్యక్తిగతంగా మొరపెడుతూ ఉన్నాం. మా దైవజనులు అందించే వాక్యము ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచు నాయన, మా పాపములను క్షమించు నాయన. నీ వాక్యము ద్వారా మా జీవితాలను తేటగా కనపరచు నాయన. మేము ఏ స్థితిలో ఉన్నామో మా ఆత్మీయ స్థితి అయ్యా, మా ఆత్మీయ స్థితి ఏ స్థితిలో ఉన్నదో మాకు తెలియచేయి నాయన. కనుక మేము గ్రహించగలుగుతాం. వాక్యపు వెలుగులోనే మా ఆత్మీయ స్థితిని, మా విశ్వాస స్థితిని అయ్యా, మా వ్యక్తిగత జీవితాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలించుకోగలుగుతాం నాయన. అందుకే ప్రాధేయపడుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాతో మాట్లాడతారని, మమ్మల్ని దర్శిస్తారని వేచి ఉన్నాం. మా దైవజనుడు మీ సాధనంగా, మీ బోరగా, మీ ఖడ్గముగా, మీ పనిముట్టుగా, బలమైన పాత్రగా మా దైవజనులను అభిషేకించి నురంతల ఆత్మతో నింపి మీ సిలువ చాటును భద్రపరిచి నీ వాక్యాభిషేకమును దయచేసి సర్వశక్తి కలిగిన తండ్రి, శక్తివంతమైనటువంటి నీ మాటలు నాయన, బండను సహితం బద్దలు చేసే సుత్తి వంటి నీ మాటలతో మా దైవజనులను నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి ఆరోగ్యాన్ని మా ఆత్మీయ తండ్రికి దయచేయండి, బలమును శక్తిని అనుగ్రహించండి. మేము చేస్తున్న ప్రార్థనలకు జవాబు దయచేసి మా ఆత్మీయ తల్లిని, బిడ్డలను, అలాగే నానమ్మని ప్రత్యేకంగా మంచి ఆరోగ్యముతో, శక్తితో, బలముతో నింపి నాయన నీ కృపలో వర్ధలింపచేసి నీ నామమునకు మహిమ తెచ్చుకొని కల్వరి టెంపుల్ సభ్యుల చుట్టూ, బిడ్డల చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ ప్రత్యేకమైన కాపుదల దయచేయమని, ఈ సమయంలో మాతో సూటిగా మాట్లాడమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనలో సమర్పిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరట మీకు అందరికీ షలోం. నా పేరు సుమతి, ఈయన మా బాబు. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి దేవుళ్ళు ఎంతో విశ్వాసంగా పెరిగాను. నాది మధ్యతరగతి కుటుంబం. నాకు 3 పిల్లలు. నేను చిన్న హ్యాండ్లూమ్ బిజినెస్ చేసి కుటుంబాన్ని పోషించుకునేదాన్ని. మందిరానికి వెళ్ళేదాన్ని, కానీ అక్కడ వాక్యపు మాటలు నా హృదయానికి అంత తృప్తిగా ఉండేది కాదు. వెళ్ళాలి కదా అని నేను వెళ్ళి నా వరకు నేను హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని మళ్ళా తిరిగి వస్తూ అలా వెళితిగానే ఉండేది. మందిరంలో ఆనందం అనేది నాకు ఉండేది కాదు. సరైన సంఘము లేక, బలమైన వాక్యము లేక నా మనసులో పడే వేదన ఆ యేసయ్యకే చెప్పుకునేదాన్ని. మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు చాలా బాధ పెట్టాయి. మా ఇంట్లో గ్యాస్ అయిపోయినప్పుడు గ్యాస్ బండ తెచ్చుకోవటానికి కూడా డబ్బులు ఉండేవి కాదు.
ఆ సమయంలో 4 నెలలు ఉపవాసం ఉండి భారంగా యేసయ్యకి ప్రార్థించుకుంటూ ఉండేదాన్ని. మా అబ్బాయి కలవరి టెంపుల్ గురించి వాళ్ళ స్నేహితుల ద్వారా తెలుసుకొని ఒకరోజు నాకు వచ్చి చెప్పాడు. మా అబ్బాయి చెప్పాడు కదా అని ఒక ఆదివారం ఈ మందిరానికి వచ్చాను. ఆ రోజు మందిరంలో నేను విన్న దేవుని వాక్యం ఎంతగానో నన్ను ఓదార్చింది. నీతిగా యథార్థంగా దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్న చెల్లి, తమ్ముడు, సహోదరి, సహోదరుడా, ఎంత నీతిగా యథార్థంగా జీవిస్తున్నా ఆపదలు వస్తాయి, అపాయాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. కానీ అవి ఏవి కూడా నిన్ను తాకలేవు. నేను ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ఈ ఆత్మీయ ఆహారం నాకు ఇక్కడ దొరికేసరికి నాకెంతో తృప్తి అనిపించింది. మాకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించాలని, మా కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరచబడాలని ఆ యేసయ్యకి ప్రార్థించుకున్నాను. ఇక నుండి ఈ సంఘానికే రావాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి నేను మందిరానికి వస్తూ నా కుటుంబాన్ని మందిరానికి నడిపిస్తూ ఆత్మీయతలో ఆ దేవునిలో ఎంతో బలపడినాము. ఇక్కడ జరిగే నిస్వార్థమైన దేవుని పరిచర్యను చూసి ఈ స్వచ్ఛమైన వాక్యాన్ని విని నేను పొందుకున్న అనుభూతిని అనేక మంది వారు కూడా విని పొందుకోవాలని ఆశించి ఈ దేవుని సువార్తను కలవరి స్వరం ద్వారా మొదటిసారిగా బలపరిచాను. మా త్యాగాన్ని చూసిన దేవుడు కొంతకాలానికి మా ఆర్థిక ఇబ్బందులన్నిటినీ తొలగించారు. నిస్వార్థమైన సేవ చేస్తున్న దైవజనులు చూసి నేను కూడా ఈ సేవలోకి రావాలని నేను చేస్తున్న పనిని విడిచిపెట్టి సంపూర్ణ సేవలో జాయిన్ అయ్యాను. అంతేకాకుండా ఈ దివ్యమైన వాక్యాన్ని ఇప్పటి వరకు 4 సార్లు అందించాను. ఈ మందిరంలో సమృద్ధిగా అందించే ఆత్మీయ ఆహారం పొందుకుంటూ మా కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తున్నాము. దేవుని వాక్యంతో బలపరుస్తూ ఆత్మీయ లోతుల్లోకి నడిపిస్తున్న దైవజనుల సతీష్ కుమార్ అయ్యగారికి మా నిండు వందనాలు. మాకున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉన్న యేసయ్యకే మహిమ కలుగునుగాక. కుటుంబంలో కష్టపడి పనిచేసి బిడ్డలను చదివించుకోవాల్సిన స్థితిలో గ్యాస్ సిలిండర్ కూడా కొనుక్కోలేనటువంటి దీనస్థితిలో ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడాలని ఆశపడినప్పుడు, చక్కని వాక్యం కోసం ఆశించినప్పుడు తన కుమారుని యొక్క సలహా ద్వారా కలవరి టెంపుల్కి వచ్చి తన జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకోగలిగిన, ఆశీర్వాదంగా మలుచుకోగలిగినటువంటి వాక్యాన్ని తాను విని విశ్వసించి ఏ రీతిగా తల్లి ఫలించిందో మనం చూసాం. ఆ పేద స్థితిలో ఉండి కూడా తనను ఆత్మీయంగా తృప్తిపరుస్తున్న ఈ వాక్యాన్ని ఆదరిస్తున్న ఈ సందేశాలను లక్షల మందికి అందించాలని ఏ రీతిగా ఆ స్థితిలోనే కల్వరి స్వరాన్ని బలపరిచిందో, అంతేకాకుండా తన రెక్కాడితే తప్ప డొక్కాడినటువంటి స్థితిలో కూడా ఆ వయసులో ఈ దీన సేవకుని పిలుపును అందుకొని తన జీవితాన్ని సంపూర్ణ సేవకు ఏ రీతిగా అంకితం చేసిందో చక్కని సాక్ష్యాన్ని మనం చూసాం. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా మీ స్థితిని, గతిని మార్చగలిగిన అద్భుతమైన దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని మనం విశ్వసించి వాక్యానుసారంగా జీవించినట్లయితే ఏ రీతిగా మన దీన స్థితిని దివ్యమైన స్థితికి తీసుకెళ్తాడో చక్కని సాక్ష్యం. పేదరికంలో ఉన్నప్పటికీ కూడా సువార్తను ప్రేమించి ఏ రీతిగా తల్లి పంచిపెట్టిందో మనం చూసాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవునికి ఇచ్చే మనస్సు కలిగి ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. సరేపతులో ఒక విధవరాలు, భర్త లేనటువంటి స్థితి, కరువులో మగ్గిపోతున్న స్థితి, కుటుంబాన్ని పోషించుకోలేని స్థితి, కన్న కొడుకుకు కడుపు నిండా పట్టెడు మెతుకులో పెట్టుకోలేనటువంటి స్థితి అయినప్పటికీ కూడా దేవుడు చెప్పాడు గనుక ఆ స్థితిలో కూడా దేవుని పేరట ప్రవక్తకు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఫలితము కరువు కాలంలో సమృద్ధిగా తాను భోంచేయగలిగింది. ఇవ్వడంలో ఉన్న ఆశీర్వాదం.
ఒకవేళ ఇంకా మీరు ఇవ్వడంలో ఉన్న ఆశీర్వాదాన్ని రుచి చూసి ఉండకపోతే ప్రయత్నం చేయండి. బైబిల్లో చక్కని మాట ఉంది, మీరు నాకు ఇచ్చి శోధించండి, నాకు ఇచ్చి పరిశోధించండి, ఇచ్చి ప్రయత్నించండి. ఆకాశపు వాకిళ్ళు విప్పి ఏ రీతిగా పట్టచాలని విస్తారమైన ఆశీర్వాదాలు నేను మీ మీద గుమ్మరిస్తానో చూడండి. దేవుడు ఏ ఒక్కరికి కూడా అప్పుండేవాడు కానే కాదు, అచ్చి ఉండేవాడు కానే కాదు. ప్రేమతోనూ విశ్వాసంతోనూ త్యాగముతోనూ ఆయన సేవ కొరకు, సువార్త వ్యాప్తి కొరకు, సంఘ నిర్మాణం కొరకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడని ఈ సాక్ష్యమే ఓ నిదర్శనము. ప్రభువు పేరట మీ అందరికీ షలోం. దేవుని చిత్తము తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అసలు నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు? అసలు నువ్వు ఈ లోకంలో ఎందుకు జన్మించావు? నిన్ను పురుషునిగాను స్త్రీనిగాను దేవుడు ఎందుకు సృష్టించాడు? నిన్ను ఒక భర్తగాను భార్యగాను దేవుడు ఎందుకు బాధ్యతలు ఇచ్చాడు? నీకు తల్లిగాను తండ్రిగాను ఉండే భాగ్యాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఒక సేవకునిగా సేవకురాలిగా దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇలా ఈరోజు నువ్వు ఏ బాధ్యత కలిగి ఉన్నావో, ఎవరివై ఉన్నావో, అసలు నువ్వు ఏం చెయ్యాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. అసలు నీ పట్ల దేవుని ఉద్దేశం ఏమిటో, దేవుని చిత్తం ఏమిటో గ్రహించాలి అని అంటే, దేవుడు ఆశించినట్టుగా, దేవుడు కోరుకున్నట్టుగా నువ్వు జీవించాలి, పనికొచ్చే పాత్రగా నువ్వు ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నట్లయితే నువ్వు చేయాల్సింది దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. అందరిలాగా నేను చదువుకున్నాను, అందరిలాగా నేను కాలేజీకి వెళ్ళాను, అందరిలాగా నేను ప్రయాసపడ్డాను. కానీ కాలేజీ స్టడీస్ అయిపోయిన తర్వాత నేనేం చేయాలి? ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళిపోవాలా, లేకపోతే వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఇన్ మై లైఫ్? నా జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? నా జీవితం పట్ల దేవుని యొక్క తలంపు ఏమిటి? దానికి జవాబు నాకు ఎక్కడ దొరికిందో తెలుసా? బైబిల్లో దొరికింది. ఎక్కడుందో తెలుసా జవాబు? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల్లో నా భవిష్యత్తు ఏమిటి, నా పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి, దేవుడు నా జీవితం ద్వారా ఏం చేయాలని ఆశపడుతున్నాడో బైబిలే నాకు తెలియచేసింది. ఇర్మియా గ్రంథము చదువుతున్నాను, 1వ అధ్యాయము 4వ వచనము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదు అని నేను అనగా, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడను అని అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుమో, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, నిన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను, నేను నిన్ను పంపించు వారి యొద్దకు వెళ్ళి నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని ప్రకటించాలి. దేవుని యొక్క ఉద్దేశం నా పట్ల ఏమిటి?
నేను ఏమి చెయ్యాలి అని చెప్పి దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. ఎందుకు సతీష్ కుమార్కి ఈ జీవితాన్ని ఇచ్చాడు తెలియచేసింది పరిశుద్ధ గ్రంథం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో, రాబోయే కాలంలో నువ్వు ఏమి కావలసి ఉన్నదో, దేవునికి నీ పట్ల ఉన్న ఉద్దేశాలు ఏమిటో, తలంపులు ఏమిటో తెలియచేసేది పరిశుద్ధ గ్రంథం. కాబట్టి నువ్వు చేయాల్సింది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవకపోతే నువ్వు ఎందుకు పుట్టావో నీకు అర్థం కాదు, నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు గ్రహించలేవు, ఏమి సాధించగలవో నువ్వు తెలుసుకోలేవు, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏమిటో నీకు అర్థం కాదు. నీ జీవితం అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. నీ బ్రతుకు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. గురి గమ్యము లేకుండా ఉంటుంది. ఈరోజు చాలామంది జీవితాల్లో గురి లేకుండా జీవిస్తున్నారు, గమ్యం లేకుండా జీవిస్తున్నారు. కారణం తెలుసా? పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం లేదు. కాబట్టి నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదివినట్లయితే నీ జీవితము అద్భుతంగా ఉంటుంది. నీ పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాలు ఏమిటో నువ్వు గ్రహించగలుగుతావు. ఆయన నీతో మాటలాడినప్పుడు, ఆ మాటలను గ్రహించినప్పుడు, నీ పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, ఒక గురి కలిగి, ఒక గమ్యము కలిగి, నిర్దిష్టమైన జీవిత విధానాన్ని కలిగి జీవించగలుగుతావు. ఒక స్త్రీ కుట్టు మిషన్ కొనడానికి ఒక కుట్టు మిషన్ అమ్మే షాప్కి వెళ్ళింది. అక్కడ చాలా కుట్టు మిషన్స్ ఉన్నాయి. రకరకాల డిజైన్స్ వేసేటటువంటి, ఎంబ్రాయిడరీ చేసేటటువంటి, రకరకాల కలర్స్తో కుట్టేటటువంటి మిషన్స్ చాలా ఉన్నాయి. అందులో ఒక మిషన్ చాలా చక్కగా రకరకాల కలర్స్తో అది కుడతా ఉంటే, డిజైన్స్ పడతా ఉంటే అది చూసి చాలా సంతోషించి నాకు ఈ మిషనే కావాలని చెప్పి అడిగింది. ఆ మిషన్ అతడు అమ్మేశాడు. ఆటోలో ఆ మిషన్ ఇంటికి పంపించేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ మిషన్ని తను వాడాలి, ఉపయోగించాలి. ఆ మిషన్తో తను అనుకున్నటువంటి రకరకాల డిజైన్స్ అన్నీ కుట్టేసేయాలి అని చెప్పి గబగబా ఆ మిషన్ను ఇన్స్టాల్ చేసేసి కుట్టాలి అని చెప్పేసి తాను ఒక చక్కని క్లాత్ తీసుకొచ్చి కుట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే కుట్టు పట్టల్లా, ఆ దారం ఎందుకో పట్టల్లా. కొన్నిసార్లు మనం కూడా ప్రయోగాలు చేసి ఉంటాం. నేను చిన్నప్పుడు మిషన్ కుట్టేవాడిని. ఎందుకంటే మా ఇంట్లో అరుగు పైన ఒక టైలర్ ఉండేవాడు. ఆ టైలర్ పాపం వచ్చి మిషన్ పెట్టుకునేవాడు. అతను టైలర్గా తన వృత్తి తాను చేసుకుంటూ ఉండేవాడు. సరే మనం కూడా కుట్టేద్దామని చెప్పేసి వెళ్ళి తెగ కుట్టేస్తే అలా చూస్తే ఎక్కడ దారం కనిపించేది కాదు. చాలాసేపు కుట్టేసేవాడిని, దారం మాత్రం పడేది కాదు, ఆ కుట్టు మాత్రం పడేది కాదు. తర్వాత తెలిసింది దాని కింద ఏదో ఉంటుంది, అది పెట్టి మన పైకి తీసుకోవాలి. ఇవన్నీ మీకు తెలుసు కదా. అదంతా మనకు తెలియక ఎంత తిప్పలు పడినా సరే కుట్టు మాత్రం పడేది కదా. ఆ తర్వాత నేర్చుకున్నాను, కొట్టడం మొదలు పెట్టాను. సరే, సో తను చాలా ప్రయత్నాలు చేసింది, కుట్టు మాత్రం పట్టల్లా. వెంటనే ఆ షాపు వాడికి ఫోన్ చేసి చెడామడా తిట్టేసింది. నువ్వు నన్ను మోసం చేశావు, నువ్వు నన్ను దగా చేశావు, నాకు మంచి మిషన్ షోరూంలో పెట్టి చెడ్డ మిషన్ని, పనికిరాని మిషన్ని నా మొఖాన్ని కొట్టేశావు అని చెప్పి గుక్క తిప్పుకోకుండా పాపం అతన్ని తిట్టిపడేసింది. అంతా విన్న తర్వాత, అమ్మ మీరు ఆవేశంతో మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం ఆగండి. ఏం ఆగాలి? డబ్బులు తీసుకొని పనికి మాలిన కుట్టు మిషన్ నా ముఖం మీద పడేశావు, నువ్వు మోసగాడివి, ఇలాగే చేస్తున్నావు వ్యాపారం. ఒకటి కాదు, కోపం వస్తే మనకు తెలుసుగా. తను ఇష్టం వచ్చినట్టుగా తిట్టి పడేసింది. అంతా విన్న తర్వాత అతను అన్నాడు, సరేనమ్మా ఒక్క నిమిషం నా మాట వినండి. ఏంటి ఈ మాట వినేది? ఆ మిషన్ని నేను ఆటో ఎక్కిస్తున్నప్పుడు మీకు ఒక మాట చెప్పాను. ఏం చెప్పావు నువ్వు? ఈ కుట్టు మిషన్ మీరు సీల్ తీస్తున్నప్పుడు దాంట్లో ఒక పుస్తకం ఉంటుంది, అది మాన్యువల్. ఈ కుట్టు మిషన్ ఎలా పనిచేస్తుందో తెలియచేసేటటువంటి ఒక పుస్తకాన్ని అందులో పెట్టారు. నేను మీకు చెప్పాను, అమ్మా దయచేసి ఆ కుట్టు మిషన్కి సంబంధించిన మాన్యువల్ని, ఆ పుస్తకాన్ని కుట్టు మిషన్ స్టార్ట్ కాక మునుపు, మీరు పని స్టార్ట్ చేయక మునుపు ఆ పుస్తకం ఒక్కసారి చదవమని చెప్పాను. మీకు జ్ఞాపకం ఉందా?
ఆ పుస్తకం చదివినంత మాత్రాన పనికి రాని పనికి మాలిన నీ కుట్టు మిషన్ పనిచేస్తుందా? అమ్మ ఆవేశపడుతున్నారు. ఒక్కసారి ఆ మాన్యువల్ చదవండి. ఆ కుట్టు మిషన్కి సంబంధించినటువంటి ఆ పుస్తకం చదవండి. చదివితే ఏమవుతుంది? ఆ పుస్తకం మీకు తెలియచేస్తుంది ఆ మిషన్ ఎలా డిజైన్ చేయబడిందో, ఎందుకు డిజైన్ చేయబడిందో, ఎక్కడ ఏ విధంగా దారాన్ని, ఎక్కడ ఏ విధంగా టెన్షన్ని, ఎక్కడ ఏ కలర్ రీల్ని మీరు పెట్టాలో ఇవన్నీ కూడా దాంట్లో చక్కగా సెట్టింగ్స్తో సహా పిక్చర్స్తో సహా ఉన్నాయి. ఒక్కసారి దయచేసి ఆ పుస్తకం చదువు. సరే చదువుతా, అయినా ఒకవేళ మిషన్ పనిచేయకపోతే చూడు నీ సంగతి చూస్తా. అలాగే అని ఇష్టం లేకపోయినా సరే ఆ పుస్తకం తీసుకుంది. ఒక్కొక్క పేజీ చూస్తూ ఉంటే ఒక్కొక్క పేజీలో చక్కగా ఉంది. మీరు ఒకవేళ తెల్లని దారం పెట్టాలంటే ఇదిగో ఇక్కడ ఈ తెల్లని దారం పెట్టండి, లేదు గ్రీన్ దారం పెట్టాలంటే గ్రీన్ దారం ఇక్కడ పెట్టండి, 3 కలర్స్ రావాలంటే 3 చోట్ల 3 కలర్స్ పెట్టండి. ఈ విధంగా టెన్షన్స్ మీరు సెట్ చేయండి. అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చక్కగా వ్రాయబడితే ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తను అన్ని సెట్టింగ్స్ చేసుకుంటూ ఆ దారాన్ని ఎక్కిస్తే కాసేపు అయిన తర్వాత రెడీ అనుకుని కుట్టడం మొదలుపెట్టింది. అద్భుతంగా ఆ కుట్టు మిషన్ పనిచేసింది. తను అనుకున్న డిజైన్స్, తను అనుకున్నటువన్నీ కూడా చక్కగా కుట్టేస్తూ ఉంది. ఫోన్ చేసిందా? ఇంక ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి. కానీ ముందు ఏం చేసింది? చిరాకు పడిపోయింది, కోప్పడిపోయింది, ఆవేశాన్ని వెళ్ళగక్కేసింది. కారణం తెలుసా? కుట్టు మిషన్లో లోపం ఉంది కాబట్టి కాదండి. ఆ కుట్టు మిషన్ ఎలా పనిచేస్తుందో తెలియచేసే పుస్తకాన్ని తాను చదవలేదు, దాన్ని అర్థం చేసుకోలేదు, గ్రహించలేదు. కాబట్టి తాను చేసిన ప్రయత్నం ఏది సఫలం కాలేదు, తను అనుకున్నది ఏమీ జరగలేదు. తను ఆశించినట్టుగా తన కళ్ళ ముందు కనిపించలేదు. కాబట్టి చిరాకు వచ్చింది, కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, ఆగ్రహం వచ్చింది. నోటికి ఏ మాట వస్తే ఆ మాట అతన్ని అనేసింది. ప్రియ సహోదరి సహోదరులు, ఒక కుట్టు మిషన్ ఎందుకొరకు సృష్టించబడిందో, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి అంటే ఆ పుస్తకం చదవాలి. ఆ పుస్తకంలో ఉంది అది ఎలా సృష్టించబడిందో, ఎందుకు సృష్టించబడిందో, అది ఎలా ఫంక్షన్ అవుతుందో అనేది. అలాగే నువ్వు నేను ఎందుకొరకు సృష్టించబడ్డామో, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో, దేవుని యొక్క చిత్తం ఏమిటో, మన దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలియచేసేటటువంటి ఒక మాన్యువల్ ఉంది. ఆ మాన్యువల్ ఏంటో తెలుసా? దేవుడు మనిషికి ఇచ్చిన గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది అసలు నువ్వు ఎందుకొరకు సృష్టించబడ్డావు, నీ పట్ల దేవుని చిత్తం ఏమిటి, నువ్వు శాంతి కలిగి జీవించాలంటే ఏం చేయాలి, సమాధానంతో జీవించాలంటే ఏం చేయాలి, పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయాలి, నీ జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే ఏం చేయాలి, నీ బిడ్డలను క్రమంగా పెంచాలి అంటే ఏం చేయాలి, వ్యాపారం చేయాలంటే ఎలా వ్యాపారం చేయాలి, ఉద్యోగం చేయాలంటే ఎలా ఉద్యోగం చేయాలి, వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఎలా జీవించాలి, సేవ చేస్తున్నట్లయితే, పరిచర్య చేస్తున్నట్లయితే, సంఘం స్థాపిస్తున్నట్లయితే, సువార్త ప్రకటిస్తున్నట్లయితే ఏ విధంగా నువ్వు సువార్త ప్రకటించాలి, ఏ విధంగా సంఘ సేవ చేయాలి, ఏ విధంగా పరిచర్యను ప్రారంభించాలి, ఏ విధంగా వాక్యాన్ని బోధించాలి, ఏ విధంగా జీవించాలి. అయ్యో, నువ్వు చేసే పని ఏదైనప్పటికీ కూడా నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నట్లయితే నీ పనిలో నువ్వు ప్రతిఫలాన్ని చూడడానికి కావలసినటువంటి అద్భుతమైన సత్యాలను తెలియచేసే గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథం. ఆ మాన్యువల్ చదవకపోవడం వల్ల తనకు చిరాకు వచ్చింది, కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది. కారణం ఏమిటంటే తనకు అర్థం కావటల్లా, తన ఎదుట ఉన్నటువంటి ఆ మిషన్ ఎలా పనిచేస్తుందో అర్థం కావటల్లా. చాలామందికి అర్థం కావటల్లా, ఎందుకు బ్రతికి ఉన్నానో అర్థం కావటల్లా, ఎందుకు జీవిస్తున్నావో అర్థం కావటల్లా. చిచ్చి పనికి మాలిన బ్రతుకు అనుకుంటున్నావు, చిచ్చి పనికి మాలిన జీవితం అనుకుంటున్నావు.
ఉద్యోగం చేస్తున్నావు కానీ ఆ ఉద్యోగంలో విజయం సాధించలేకపోతున్నావు. వ్యాపారం చేస్తున్నావు కానీ ఆ వ్యాపారంలో లాభం సాధించలేకపోతున్నావు. భర్త భార్య కుటుంబం ఉంది కానీ ఆ కుటుంబంలో శాంతి సమాధానము లేకుండా జీవిస్తున్నావు. కాబట్టి ఏమవుతుందో తెలుసా? చిచ్చే, అనవసరంగా పెళ్లి చేసుకున్నాం, చిచ్చే, అనవసరంగా ఈ పని చేస్తున్నా, అనవసరంగా ఆ పని చేశాను. ఇలా నిన్ను నీవు నిందించుకుంటూ ఉంటావు, చిరాకు పడిపోతూ ఉంటావు, కోప్పడిపోతూ ఉంటావు, ఆవేశపడిపోతూ ఉంటావు. కారణం తెలుసా? నీ జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏమిటో, ఈరోజు నువ్వు కలిగి ఉన్న బాధ్యతలను నువ్వు ఎలా నిర్వర్తించాలో ఎప్పటికప్పుడు నీకు డైరెక్షన్ ఇచ్చేటటువంటి ఈ అద్భుతమైన మాన్యువల్ని నువ్వు పట్టించుకోవట్లా, నువ్వు చదవటల్లా, నువ్వు ధ్యానించటంలా. కాబట్టి దేవుని చిత్తం అంటే ఏమిటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఈరోజు నీ జీవితం పట్ల దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలంటే నువ్వు ఒక అద్భుతమైన ఆత్మీయుడిగా, దేవుని బిడ్డగా, క్రైస్తవునిగా, సేవకునిగా, బోధకునిగా, కాపరిగా, భర్తగా, భార్యగా, తండ్రిగా, తల్లిగా, కుమారునిగా, కుమార్తెగా నువ్వు నీ స్థానంలో నీవు నీ బాధ్యతలు చక్కగా నిర్వర్తించాలి అంటే ఖచ్చితంగా ఈ గ్రంథాన్ని ప్రతిరోజు చదవాలి. ఈ గ్రంథము నీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఈ గ్రంథము నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, ఈ గ్రంథము నీకు వివేకాన్ని ఇస్తుంది, ఈ గ్రంథము నీకు పరిశుద్ధతనిస్తుంది, ఈ గ్రంథము నీకు దేవునితో సత్సంబంధాన్ని ఇస్తుంది, ఈ గ్రంథము నీ లోపాలు నీకు తెలియచేస్తుంది, ఈ గ్రంథము నువ్వు చేసిన పాపముల నిమిత్తము పశ్చాత్తాప పడే విధంగా చేస్తుంది, ఈ గ్రంథము నిన్ను పరిశుద్ధపరుస్తుంది, పరిశుద్ధంగా జీవించటం యొక్క ఆవశ్యకత ఏమిటో తెలియచేస్తుంది, ఈ గ్రంథం నీకు ముందు చూపునిస్తుంది, ఈ గ్రంథం నీకు నీ భవిష్యత్తు ఏమిటో తెలియచేస్తుంది, నీ కొరకు ఎదురు చూస్తున్న ఆశీర్వాదాలు ఏమిటో వాగ్దాన రూపకంగా నీకు తెలియచేస్తుంది, మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలియచేస్తుంది, ఎందుకు పుట్టావో తెలియచేస్తుంది, ఎందుకు బతికున్నావో ఎలా బ్రతికుండాలో తెలియచేస్తుంది, నువ్వు ఎలా మరణించాలో కూడా తెలియచేస్తుంది, మరణించిన తరువాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో కూడా తెలియచేస్తుంది. మరణించిన తరువాత నువ్వు ఎక్కడికి చేరతావో, ఎక్కడ ఉంటావో, అక్కడ ఎలా ఉంటుందో ఏముంటుందో కూడా ఈ పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులు, దీన్ని దయచేసి నిర్లక్ష్యము చేయకండి. ఇది అద్దము వంటిది, నీ లోపాలు తెలియచేస్తుంది. ఇది దీపము వంటిది, నీ మార్గానికి వెలుతురునిస్తుంది. ఇది దిక్సూచి వంటిది, నువ్వు ఎక్కడున్నావో ఏ స్థితిలో ఉన్నావో తెలియచేస్తుంది. ఇది ఖడ్గము వంటిది, చీకటిని, పాపమును, పరిశుద్ధతను వేరు చేస్తుంది. ఇది దుడ్డు కర్ర వంటిది, నీకు అండగా నిలబడుతుంది. కాబట్టి ఇది ఆహారం వంటిది, నిన్ను పోషిస్తుంది, నిన్ను జీవింపచేస్తుంది. ఇది నీటి వంటిది, ఎప్పటికప్పుడు నిన్ను శుద్ధి చేస్తుంది, కడిగి వేస్తుంది. ఇది పాల వంటిది, నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, నీకు బలాన్ని ఇస్తుంది. ఇది మాంసం వంటిది, నీకు కావలసినటువంటి శక్తిని ఇస్తుంది. ప్రియ సహోదరి సహోదరులు, ఈ వాక్యాన్ని దయచేసి నిర్లక్ష్యము చేయకండి. దేవుని చిత్తం అంటే ఏమిటి అని ప్రశ్నిస్తున్నప్పుడు ఆ చిత్తము ఏమిటో తెలుసుకోవాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఈ పరిశుద్ధ గ్రంథమే దేవుని చిత్తము. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో, ఏం చేస్తాడో, ఏమి చేశాడో తెలియచేసే అద్భుతమైన గ్రంథము పరిశుద్ధ గ్రంథము. సాధారణంగా ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే ఉత్తరం రాస్తాడు, ప్రేమలేఖ. కోర్స్ ఈ రోజుల్లో ప్రేమ లేఖలు రాసి ఓపిక ఉందా వీళ్ళకి? ఆ రోజుల్లో టౌల్ రాసుకునేవాళ్ళు.
ఇప్పుడంతా కూడా సింబల్సే. ఐ లవ్ యూ అని చెప్పడం కూడా లేదు. 1 4 3 అంటే వాడు అర్థం చేసుకోవాలి. ఆ అర్థం 1 అంటే ఐ, 4 అంటే లవ్. మీలో చాలామంది బ్రదర్ ఇవన్నీ మీకా తెలుసు అన్న ప్రశ్న ఒకటి. నా దగ్గరకు వచ్చే కేసులన్నీ అలాంటివేలే. సో ఫ్రెండ్స్, ఆఖరికి మాటలు లేనటువంటి ప్రేమ, సింబల్స్తో కూడినటువంటి కమ్యూనికేషన్, ఇదంతా ఎందుకు చెప్తాను తెలుసా? దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, సింబల్స్తో కాదు, ఆ ప్రేమను తెలియచేసింది. ఇదిగో ఈ ప్రేమ లేఖను నీ కొరకు నా కొరకు పంపించాడు, అందించాడు. బైబిల్ మనిషిని ప్రేమించిన దేవుడు ఆ మనిషి ఎలా జీవించాలో తెలియచేయడానికి రాసిన ప్రేమ లేఖ, పరిశుద్ధ గ్రంథం. ఒక అమ్మాయికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లెటర్ రాశాడు. లెటర్ అంతా చదువుకుంది. మధ్యాహ్నం మరలా లెటర్ తీసింది. లెటర్ మళ్ళీ మొత్తం చదివింది. సాయంత్రం మళ్ళీ ఆ కవర్ తీసింది. మళ్ళీ ఆ లెటర్ అంతా చదివింది. పడుకోబోయే ముందు సడన్గా జ్ఞాపకం వచ్చింది. మళ్ళీ వెళ్ళి ఆ ఉత్తరం తెచ్చుకుని మళ్ళీ చదివింది. పక్కనున్న అమ్మాయి అడుగుతుంది, ఎందుకే ఎన్నిసార్లు చదువుతున్నావు? నీకు అర్థం కాలేదా లెటరు? అర్థమైంది. మరి అర్థమైతే ఎందుకు అన్నిసార్లు చదువుతున్నావు? మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ చదువుతున్నావు ఎందుకు? మర్చిపోయావా ఏమైనా? ఏమీ మర్చిపోలా, అంతా జ్ఞాపకమే. ప్రతి పేర నాకు జ్ఞాపకం. మరి ఎందుకు చదువుతున్నావు? మరలా అర్థమైందన్నావు, ప్రతి పేరా జ్ఞాపకం ఉందన్నావు, మళ్ళీ ఎందుకు చదువుతున్నావు? ఇది అర్థం కాక నేను చదవటం లేదు, మర్చిపోయాను కాబట్టి నేను చదవటం లేదు. కానీ ఎందుకు మళ్ళీ చదువుతున్నానంటే, ఈ ఉత్తరం రాసిన వ్యక్తి అంటే నాకు అంత ఇష్టం కాబట్టి మళ్ళీ చదువుతున్నాను. ఈ ఉత్తరం రాసిన ఆ దేవుడు అంటే మనకిష్టమైతే ఏం చేస్తాం? మళ్ళీ చదవమా? అడుగుతున్నా, ఎంతకాలం అయింది బైబిల్ తెరిచి? చెప్పండి. బైబిల్ తెరిచి ఎంతకాలం అయింది? బైబిల్ని దేవుడు రాసిన ప్రేమ లేఖ వలె భావించి మనస్ఫూర్తిగా చదివి ఎంతకాలం అయింది? ఒక ఇంటికి పాస్టర్ గారు వచ్చారు. భోజన సమయానికి వచ్చారు. అది చాలా ధనవంతుల ఇల్లు. ఆ ధనవంతుల ఇంటిలో భోజనం దగ్గర అన్నీ కూడా వెండి పాత్రలే. ప్లేటు వెండిదే, స్పూను వెండిదే, ఫోర్కు వెండిదే, గరిటెలు వెండివే, పాత్రలు వెండివే. చక్కగా కూర్చున్నారు. భోజనం చేసే ముందు పాస్టర్ గారు ఇంటి వారందరిని ఉద్దేశించి, ఒక్కసారి బైబిల్ ఒక అధ్యాయం చదువుదాం, అమ్మ మీరు మీ బైబిల్ పట్టుకొస్తారా అంటే గబగబా వెళ్ళి మంచి పెద్ద సైజు బైబిల్, పెద్ద అచ్చు బైబిల్ తీసుకొచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారు ఏ వాక్యం అయితే చదవమన్నారో, ఏ అధ్యాయం చదవమన్నారో చక్కగా చదివేసింది. అలా చదివేసిన తర్వాత ఆయన ప్రార్థన చేశారు. బైబిల్ని ఆమె పక్కన పెట్టేసింది. ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం చేశారు. వెళ్ళొస్తానమ్మా అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తీరా చూస్తే ఒక వెండి స్పూను మిస్ అయిపోయింది. ఏం మిస్ అయింది? వెండి చెంచా, వెండి స్పూను. పాస్టర్ గారు పక్కన ఉన్నటువంటి వెండి స్పూను కాస్త మిస్ అయిపోయింది. ఆ ఇల్లాళ్ళకి అర్థమైపోయింది. ఏమిటయ్యా అంటే, పాస్టర్ గారే ఈ వెండి చెంచా పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోయారు. కొన్ని నెలలైన తర్వాత మరలా అదే టైంలో పాస్టర్ గారు మళ్ళీ వచ్చారు. ఓహో, మళ్ళీ వచ్చారన్నమాట. అది కూడా భోజనాల టైంకే వచ్చారు. వచ్చిన వెంటనే నాకు అర్థమైంది, ఈరోజు పొరపాటును కూడా నేను ఇక్కడ వెండి చెంచాలు పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ వెండి చెంచాలు నేను పెట్టానయ్యా అంటే ఒక స్పూన్ పాకెట్లో వేసి వెళ్ళిపోతాడు అని చెప్పి పాస్టర్ గారు మీద తనకు ఆల్రెడీ ఒక అనుభవం ఉంది కాబట్టి ఆ వెండి చెంచాలన్నీ దించేసింది.
అసలు స్పూన్స్ ఏమీ పెట్టలా. భోజనం టైంకి వచ్చారు కాబట్టి రండి పాస్టర్ గారు కలిసి భోంచేద్దామని చెప్పంటే భర్త ఉన్నాడు, తను ఉంది, పెళ్ళున్నారు. ఇప్పుడు పాస్టర్ గారికి అలవాటు ఏమిటాయా అంటే భోంచేసే ముందు కుటుంబంగా కలిసి ఉన్నప్పుడు వాక్యం చదవటం అలవాటు కాబట్టి, అమ్మా మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? అయ్యో పాస్టర్ గారు బైబిల్ చదువుతున్నారు ఏమిటి? అసలు పొద్దుట లేవడంతోనే బైబిల్ తెరిచి బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని అప్పుడే నా పనులు మొదలు పెడతా. చాలా సంతోషం అమ్మ, మీలాగా బైబిల్ని ప్రేమించి బైబిల్ ధ్యానించే వాళ్ళంటే నిజంగా దేవునికి ఎంత ఇష్టమో. ఒకసారి వెళ్ళి బైబిల్ పట్టరండి అమ్మ, మనం చదువుదాం అని అంటే గబగబా వెళ్ళింది, బైబిల్ తీసుకొచ్చింది. 91వ కీర్తన చదువుదామమ్మా అని చెప్పంటే ఆమె గబగబా ఆ బైబిల్ జిప్ తీసి ఇలా అనేసరికి మధ్యలో స్పూన్ ఉంది. ఎక్కడండి? తన బైబిల్లోనే. పాస్టర్ గారు బైబిల్ చదువుదాం అన్నప్పుడు ఆ బైబిల్ అధ్యాయం చదువుతున్నప్పుడు ఏం చేసింది, సాధారణ మనం ఏం చేస్తాం, పెన్ను ఉంటే పెన్ను పెడతాం, అక్కడ పెన్సిల్ ఉంటే పెన్సిల్ పెడతాం, అవునండి. ప్రామిస్ కార్డు ఉంటే ప్రామిస్ కార్డు పెట్టుకుంటాం, రిఫరెన్స్ జ్ఞాపకం పెట్టుకోవడానికి. ఈ తల్లి ఏం చేసింది, ఏకంగా స్పూనే పెట్టేసింది. ఆ హడావుడిలో స్పూన్ ఇలా పెట్టేసి జిప్ పెట్టేసింది, తీసుకెళ్ళి మూల పెట్టింది. ఏమంటుంది పాస్టర్ గారితో, ప్రతిరోజు నేను బైబిల్ చదువుతానండి, పొద్దుట లేచిన వెంటనే నేను బైబిల్ తెరిచి మోకరించి చదివి ప్రార్థన చేస్తానండి. బైబిల్ తెరిచేసరికి స్పూన్ అక్కడ కనిపించింది. సిగ్గుపడింది, సిగ్గుతో తల వంచుకుంది. కారణం తెలుసా, తనకు భక్తి లేదు, తనకు ఆత్మీయత లేదు, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేదు. కానీ దేవుని వాక్యాన్ని ప్రేమించే సేవకుణ్ణి అపార్థం చేసుకుంది. ఆ సేవకుని మీద మనసులో ఒక విధమైనటువంటి ద్వేషాన్ని పెంచుకుంది. ఆ సేవకుడు మంచివాడు కాదు, ఆ సేవకుడు దొంగ. ఎందుకంటే స్పూన్ పట్టుకెళ్ళిపోయాడు. స్పూన్ పట్టుకెళ్ళా, ఆ స్పూను నువ్వు నీ బైబిల్లో పెట్టుకొని మర్చిపోయావు. కానీ 2-3 నెలలు ఆ చక్కని దైవ సేవకుని మీద ఈమె ఎటువంటి మనసు కలిగి ఉంది చెప్పండి? వ్యతిరేక భావం కలిగి ఉంది. ఆ సేవకుని మీద ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉంది. ఎప్పుడైతే ఆ స్పూన్ బయటపడిందో తన బుద్ధి బయటపడింది, తన బ్రతుకు బయటపడింది. అప్పుడు ఆ సేవకుడిని చూసి, అయ్యా నన్ను క్షమించండి. ఏమైంది? ఆ రోజు స్పూన్ మిస్ అయినప్పుడు మీరే పట్టుకెళ్ళారు అని చెప్పి నేను అపార్థం చేసుకున్నా. అప్పటి నుంచి మీ గురించి నేను తప్పుగానే భావిస్తూ ఉన్నాను, ఆలోచిస్తూ ఉన్నాను, తప్పుగానే మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు నాకు బుద్ధొచ్చింది. ఆ స్పూన్ నా బైబిల్లోనే ఉంది. నా బైబిల్ నేను చదవలేదు కాబట్టి, ఒకవేళ నా బైబిల్ని నెక్స్ట్ డే నేను తెరిచినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని నేను అపార్థం చేసుకునేదాన్ని కాదు. ఎందుకని నా లోపం నాకు గ్రహించేదాన్ని, నా తప్పు నేను గ్రహించేదాన్ని. సహోదరి సహోదరులు, ఈరోజు చాలామంది వారి తప్పులు గ్రహించలేకపోవడానికి కారణం తెలుసా? చాలామంది వారి లోపాలు వారు గ్రహించలేకపోవడానికి కారణం తెలుసా? చాలామంది ఎదుటి వాని యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోవడానికి కారణం తెలుసా? చాలామంది మంచివారిని చెడ్డవారిగా భావించడానికి, ప్రచారం చేయడానికి కారణం తెలుసా? మనము ఆత్మీయులం కాకపోవడం, మనము దేవుని వాక్యాన్ని ప్రేమించకపోవడం, మనం దేవుని యొక్క సన్నిధిలో మోకరించే వారిగా ఉండకపోవడం వల్ల ఫలితంగా మన జీవితంలో మనల్ని ప్రేమించే వారిని, మన కోసం ప్రార్థన చేసేవారిని, మన క్షేమాన్ని కోరుకునే వారిని మనం అపార్థం చేసుకుంటాం. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి నీ కుటుంబంతో కావచ్చు, నీ ఇంటి చుట్టూ ఉన్నవారితో కావచ్చు, నీ ఆత్మీయులతో కావచ్చు, సంఘస్థులతో కావచ్చు, సేవలో పాల్పంచుకుంటున్న వారితో కావచ్చు, సఖ్యత సమాధానం కలిగి నువ్వు జీవించాలి అంటే
వాస్తవాన్ని గ్రహించాలి. వాస్తవం గ్రహించాలి అంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి. ఈరోజు చాలామంది వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నారు. కారణం తెలుసా? దేవుణ్ణి ప్రేమించటము లేదు కాబట్టి. మన కల్వరి టెంపుల్ వాక్యాన్ని ప్రేమించే సంఘం, వాక్యానుసారంగా జీవించాలి అని ఆశిస్తున్న సంఘం, వాక్యాన్నే హత్తుకొని, వాక్యాన్ని నమ్ముకొని, వాక్యాన్నే బోధిస్తూ, వాక్యం అనేటటువంటి స్వచ్ఛమైన పాల చేత సంఘస్థులను పోషిస్తున్నటువంటి సంఘం. అటువంటి సంఘంలో సభ్యురాలుగా నువ్వు ఉంటున్నప్పుడు ఎంతగా నువ్వు వాక్యాన్ని ప్రేమించాలి. ఒకసారి జ్ఞాపకం ఉందా, నేను ఒక సవాలు విసిరాను. 26 రోజుల్లో బైబిల్ని పూర్తిగా చదివాను. మీలో ఎవరైనా ఆ 26 రోజుల కంటే ముందుగా బైబిల్ చదివే ప్రయత్నం చేస్తారా? ట్రై చేయండి అని చెప్పి నేను ఒక సవాలు విసిరితే చాలామంది 25 రోజుల్లో చదివారు, 20 రోజుల్లో చదివారు. ఒకరోజు ఒక చిన్న పాప నా దగ్గరకు వచ్చింది. అంకుల్ అంకుల్, అప్పుడు అంకుల్ అనలేదు అనుకుంటా, అన్నయ్య అన్నట్టుంది, ఎగ్జాక్ట్గా నాకు జ్ఞాపకం లేదు. నేను బైబిల్ చదివాను. అవునమ్మా? అవును అంకుల్, బైబిల్ చదివాను. సరే చెప్పు, ఎన్ని రోజుల్లో చదివావు? 11 డేస్లో చదివాను అంకుల్ బైబిల్ నేను. 11 డేస్లో. ఎంత నీ వయసు? 8 సంవత్సరాలు అంకుల్ నా వయసు. మీకేమైనా అర్థమైందా? 8 సంవత్సరాల పాప అంటుంది బైబిల్ మొత్తాన్ని నేను 11 డేస్లో చదివేశాను. ఈరోజు మన మధ్య బహుశా 80 సంవత్సరాల వాళ్ళు కూడా ఉండుంటారు, 70 సంవత్సరాల వాళ్ళు కూడా ఉండుంటారు, 60, 50, 30, 40, 20 సంవత్సరాల వాళ్ళు ఉండుంటారు. అడుగుతున్నాను, అసలు బైబిల్ని ఎప్పుడైనా పూర్తిగా నువ్వు చదివావా? ఎప్పుడైనా చదివా? ఒకసారి ఆలోచించు. ఆ చిన్న పాప అంటుంది 11 డేస్లో నేను బైబిల్ని పూర్తిగా చదివాను. చాలా సంతోషం అనిపించింది. ఒకరోజు 70 సంవత్సరాల వయసున్న పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చాడు. బైబిల్ని చదవండి, బైబిల్ని ప్రేమించండి, బైబిల్ని క్రమంగా చదవండి అని నేను కంటిన్యూస్గా వాక్యం పట్ల శ్రద్ధను పుట్టిస్తూ, వాక్యం యొక్క విలువ ఏమిటో తెలియచేస్తూ, బోధిస్తూ ఉంటే ఒకరోజు పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి, అయ్యా మీరు చెప్పినట్టుగా బైబిల్ చదువుతున్నాను, చాలా సంతోషం, నెలకొక్కసారి చదువుతున్నాను అన్నాడు. ఏమిటట? నేను చెప్పినట్టుగా బైబిల్ చదువుతున్నాడట నెలకి ఒకసారి. అదేమిటండి, నెలకొక్కసారి బైబిల్ చదవటం ఏమిటండి? నేను చెప్పింది అది కాదు కదా. లేదయ్యా, నేను నెలకొకసారి బైబిల్ చదువుతున్నాను. అది కాదండి, నెలకొకసారి బైబిల్ చదివితే ఎలా చెప్పండి? నెలకొకసారి బైబిల్ చదివితే ఎలా చెప్పండి? ప్రతిరోజు బైబిల్ చదవాలి మీరు, ప్రతిరోజు క్రమంగా బైబిల్ చదవాలి. అదేనయ్యా, నేను అలాగే నెలకొకసారి చదువుతున్నా. మళ్ళీ అలాగే నెలకొకసారి అని చెప్పి అంటారు ఏంటండి? నాకు మీరు ఏం చెప్తున్నా అర్థం కాదు. నెలకొకసారి చదవకూడదండి, ప్రతిరోజు చదవాలి. నేను అలాగే చదివి నెలకొకసారి చదువుతున్నా. మళ్ళీ అదే పాట. అప్పుడు నేను అడిగాను, కొంచెం నాకు వివరంగా చెప్తారా? ఆ 70 సంవత్సరాలు పెద్ద ఆయన అంటున్నాడండి, అయ్యా బైబిల్ ఎంత శ్రేష్టమైందో బోధిస్తూ వచ్చారో, బైబిల్ని క్రమంగా చదవమని చెప్పి మీరు గద్దిస్తూ వాక్యం చెప్తూ వచ్చారు, కాబట్టి ప్రతి నెల పూర్తిగా బైబిల్ అంతా చదువుతున్నానయ్యా. నెలకొక్కసారి బైబిల్ చదువుతున్నానంటే నెలకొక్కసారి బైబిల్ తెరుస్తున్నాను కాదయ్యా, నెలకి ఒక్కసారి పూర్తిగా బైబిల్ని చదువుతున్నాను. సంవత్సరంలో 12 సార్లు బైబిల్ని పూర్తిగా చదువుతున్నాను. 70 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి అండి. సంవత్సరంలో 12 నెలల్లో 12 సార్లు బైబిల్ చదువుతున్నాను. ఆశ్చర్యం వేసింది. అప్పుడు నేను అడిగాను, మీరు ఏమనుకోకపోతే ఒక ప్రశ్న వేస్తాను. ఏమిటని చెప్పంటే, మీరు బైబిల్ చదువుతున్నారు కదా, ఎలా చదువుతారు మీరు? ఆ తాతయ్య ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడు, మోకాళ్ళ మీదే ఉండి నేను పూర్తిగా బైబిల్ చదువుతాను. ఆశ్చర్యం కాదు?
ప్రార్థన చేసేటప్పుడే మనం కనీసం మోకరించలేకపోతున్నాం. ప్రార్థించాల్సి వచ్చినప్పుడు కూడా మనం మోకరించడానికి ఇబ్బందిగా ఫీల్ అయిపోతున్నాం. మరి బైబుల్ చదువుతున్నప్పుడట మోకరించి బైబుల్ చదువుతాడట. ఒకరోజు వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఆ బాబుని అడిగాను, డాడీ ఎలా ఉన్నారు? డాడీ ఇక్కడ లేరన్నా. అదేమిటి? ప్రభు దగ్గర ఉన్నారన్నా. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాల క్రితము యేసయ్య అంటే అస్సలు ఇష్టం లేదు, కానీ కల్వరి టెంపుల్ నేను వచ్చిన తర్వాత నా జీవితాన్ని ప్రభు మార్చాడు. ఆ తర్వాత ఒకరోజు మా నాన్నగారిని కూడా నాతో పాటు మందిరాన్ని తీసుకొచ్చాను. అన్య సాంప్రదాయాలతో నిండిపోయినటువంటి తండ్రి కల్వరి టెంపుల్కి వచ్చిన తర్వాత ఈ దివ్యమైన గ్రంథంలో ఉన్న శ్రేష్టమైనటువంటి సత్యాన్ని గ్రహించి ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారు. అలా అంగీకరించినప్పటి నుంచి ఈ లోకయాత్ర ముగించేంత వరకు పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రం ఆ నాన్న విడిచిపెట్టలా. ప్రియ సహోదరి సహోదరులు, దేవుని చిత్తం తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? అది ఏ విషయంలోనైనా కావచ్చు. దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని పఠించాలి, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. ఒకవేళ మీరు బైబిల్ని సంవత్సరంలో పూర్తిగా చదవాలి అని మీరు ఆశిస్తే చాలా సులభం అండి. 3 అధ్యాయాలు మొదట ఉదయం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, 3 అధ్యాయాలు చదవండి. ఒకవేళ ఉదయం 3 అధ్యాయాలు చదివితే సాయంత్రం 1 అధ్యాయం చదవండి. సాయంత్రం 3 అధ్యాయాలు చదివితే ఉదయం 1 అధ్యాయం చదవండి. మొత్తం కలిపి 4 అధ్యాయాలు. 12 నెలలు, 12 × 4 అధ్యాయాలు = 1200 అధ్యాయాలు. అన్ని అధ్యాయాలు లేవు, ఉన్నవి కాస్త 1189 అధ్యాయాలు ఉన్నాయి. అనగా దినానికి మీరు 4 అధ్యాయాలు చదివితే సంవత్సరంలో బైబిల్ని పూర్తిగా చదివేస్తారు. దినానికి 8 అధ్యాయాలు చదివారనుకోండి, సంవత్సరంలో బైబిల్ని 2 సార్లు పూర్తిగా చదవచ్చండి. 8 అధ్యాయాలు చక్కగా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ ధ్యానిస్తూ చదివిన దాన్ని క్రియల్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగితే సంవత్సరంలో 2 సార్లు బైబిల్ని పూర్తిగా చదవచ్చు. చాలా దురదృష్టం, విచారం ఏమిటంటే మనలో చాలామంది కనీసం ఒక్కసారి కూడా బైబిల్ని పూర్తిగా చదవాల. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్కసారి కూడా మనలో చాలామంది బైబిల్ని పూర్తిగా చదవాల. కనీసం ఈరోజైనా, ఈ సందేశం వింటున్న సమయంలోనైనా ఓ నిర్ణయం తీసుకోండి. నేను బైబిల్ని ప్రేమిస్తాను, బైబిల్ని ధ్యానిస్తాను, బైబిల్లో ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని గ్రహిస్తాను. తీర్మానం తీసుకుంటే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించు. ఒకవేళ మీరు రోజుకు 10 అధ్యాయాలు చదివారనుకోండి, మీరు సంవత్సరంలో సుమారు 3 సార్లు బైబిల్ని పూర్తి చేయొచ్చండి. 12 అధ్యాయాలు చదవగలిగితే 3 సార్లు బైబిల్ని పూర్తి చేయొచ్చు. ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఒకసారి ఆలోచించండి. 4 అధ్యాయాలు చదవండి, సంవత్సరంలో ఒకసారి బైబిల్ పూర్తి చేయొచ్చు. 8 అధ్యాయాలు చదవండి, సంవత్సరంలో 2 సార్లు బైబిల్ని పూర్తిగా చదవచ్చు. లేదు 16 అధ్యాయాలు చదవండి, సంవత్సరంలో 4 సార్లు బైబిల్ని మీరు పూర్తి చేయవచ్చు. 12 అధ్యాయాలు చదవండి, సంవత్సరంలో 3 సార్లు బైబిల్ని పూర్తిగా చదవచ్చు. మీరు ఎంత ఎక్కువగా బైబిల్ని చదువుతారో, ఎంత ఎక్కువగా బైబిల్ని అర్థం చేసుకుంటారో, అంత ఎక్కువగా మీరు దేవునికి దగ్గరగా జీవించగలుగుతారు, దేవుణ్ణి మహిమపరచగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను అందించేటటువంటి సందేశంలో అతి ప్రధానమైనది, అతి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే మొదటిగా మీరు బైబిల్ని ప్రేమించాలి. ఈ బైబిల్ని ప్రేమించాలి, ఈ బైబిల్ని మీరు ధ్యానించాలి, బైబిల్ ప్రకారం మీరు జీవించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని చిత్తం అంటే ఏమిటి అనేది మన ప్రశ్న. మొదటిగా దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? బైబిల్ని చదవాలి.
అప్పుడే మనకి దేవుని చిత్తం అంటే ఏమిటో తెలుస్తుంది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మా జీవితానికి ఆధారం నీ చిత్తం. నీ చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును అని బైబిల్ సెలవిస్తుంది. నీ చిత్తము మేము చేయాలి, నిరంతరము మేము నిలవాలి. ఆ చిత్తాన్ని గ్రహింపచేసేదే నీ వాక్యం. ఆ నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాం. నీ వాక్యాన్ని ధ్యానించకుండా, నీ వాక్యాన్ని చదవకుండా, నీ వాక్యాన్ని పాటించకుండా, క్రియల్లో పెట్టకుండా నాయన మా జీవితాలను అస్తవ్యస్తంగా మేము మార్చేసుకున్నాం. మమ్మల్ని క్షమించండి. ఈరోజు ఎంతమంది అయితే ప్రభువా నీ వాక్యాన్ని ఇక నుంచి క్రమముగా ధ్యానిస్తాం, ప్రతిరోజు 4-5 అధ్యాయాలు మేము చదువుతాం, ఫలితంగా నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను దిద్దుకుంటాం, మా హృదయాలను సరిచేసుకుంటాం, మా బ్రతుకులు మార్చుకుంటాం. నీ వాక్యం పట్ల మాకు శ్రద్ధను పుట్టించండి. శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు కూడా ఆత్మీయ ఆహారం అవసరం. ఆ ఆహారమే నీ వాక్యం. మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడో అని మాట వల్ల మేము బ్రతకాలి. బ్రతికించు నాయన, ఆత్మీయంగా బ్రతికించు నాయన అని ఈ వాక్యమును ధ్యానించే కృప, వాక్యానుసారంగా జీవించే ధన్యత అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్. ఈరోజు కల్వరీశ్వరాన్ని కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఒక తెలుగులో మాత్రమే కాదు, తమిళంలో, తమిళనాడులో, కన్నడలో, కర్ణాటకలో, మలయాళంలో, కేరళలో, ఒరియాలో, ఒరిస్సాలో, మరాఠీలో, మహారాష్ట్రలో, రాజస్థాన్లో, బెంగాలీలో, పశ్చిమ బెంగాల్లో, పంజాబీలో, పంజాబ్లో, భోజ్పురిలో, బీహార్లో, హిందీలో, నార్త్ ఇండియా, ఉర్దూలో, జమ్మూ అండ్ కాశ్మీర్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, గల్ఫ్ కంట్రీస్లో, నేపాలీలో, అస్సామీలో, ఇంగ్లీష్లో, తెలుగులో, ఇలా భారతదేశంలో ఉన్న ప్రధాన భాషల్లో యేసుక్రీస్తును గూర్చిన ప్రేమ సువార్తను ప్రతి భాషలో అందిస్తున్న మొట్టమొదటి మందిరం ఈ భారతదేశ చరిత్రలో. నేను అందించే ఈ సందేశాలు 17 భాషల్లో భారతదేశ నలుమూలల, ఒక్క భారతదేశంలోనే కాదు, మన కుడి వైపున ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో, మన క్రింద ఉన్నటువంటి శ్రీలంకలో, పైన ఉన్నటువంటి నేపాల్లో, ఎడం వైపు ఉన్నటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, గల్ఫ్ కంట్రీస్ లో ఈరోజు కల్వరీశ్వరం ప్రసారం అవుతుంది. వారు మాట్లాడే భాషలోనే. ఒక్క మన దేశంలో మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న దేశాల్లో కూడా సువార్తను ప్రతి నెల 650 కార్యక్రమాలు, శాటిలైట్ టెలివిజన్ కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న మందిరము మన కల్వరి టెంపుల్. కల్వరి టెంపుల్ సంగమా, దేవుడు మీకు ఇచ్చిన స్తోమతను బట్టి నెలకొకసారా, లేదా 2 నెలలకు ఒకసారా, లేక 3 నెలలకు ఒకసారా, లేక దేవుడు మీ జీవితంలో శుభకార్యములు చేసినప్పుడు, ఆశీర్వాదాలు పంచినప్పుడు కృతజ్ఞత కలిగి సువార్తను దానం చేయండి. ప్రతి శనివారం మన కల్వరి టెంపుల్లో స్పాన్సర్స్ మీట్ ఉంది. ఆ స్పాన్సర్స్ మీట్ లో పాల్పంచుకోండి. కల్వరీశ్వరాన్ని బలపరచాలి అని ఆశించే వాళ్ళు సిద్ధపడి రండి. సువార్తను కలిసి దానం చేద్దాం. అంతేకాకుండా ఒక చక్కని గిఫ్ట్ కూడా నేను ఇవ్వాలి అని ఆశపడుతున్నాను. ప్రత్యేకంగా ఈ వారం ప్రాముఖ్యంగా మన హైదరాబాద్ కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి సహోదరులు ఒక చక్కని బ్యాగ్ కల్వరీశ్వరాన్ని బలపరిచిన వారి కోసం నేను ఇవ్వాలి అని ఆశపడుతున్నాను. అంటే నా బైబిల్, నా ల్యాప్టాప్, నా డైరీ ఇందులో పెట్టుకొని నేను సాధారణంగా వెళ్తూ ఉంటాను. ఇది నాకు చాలా ఇష్టం. కానీ నాకు అనిపించింది, ఇంత చక్కని బ్యాగ్, నేను ఇష్టపడిన బ్యాగ్, నేను మాత్రమే కాకుండా కల్వరీశ్వరాన్ని బలపరిచేటటువంటి వాళ్ళకు కూడా ఇస్తే చక్కగా వాళ్ళు కూడా దీన్ని బైబిల్ పెట్టుకోవడానికో, లేదా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఆ డైరీ కావచ్చు, బైబిల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, కలిగి ఉండడానికి ఇది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇందులో చక్కని అరలు కూడా ఉన్నాయి. ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, అలాగే సెల్ ఫోన్స్ పెట్టుకోవచ్చు, ఛార్జర్స్ పెట్టుకోవచ్చు, ఫైల్స్ పెట్టుకోవచ్చు. ఇది అన్ని రీతులుగా అనుకూలంగా ఉన్నటువంటి బ్యాగ్ నాకు బహుగా నచ్చింది. నేను బహుగా మెచ్చినటువంటి ఈ బ్యాగ్ కల్వరీశ్వరాన్ని బలపరిచే వాళ్లకు కృతజ్ఞతగా ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా సంతోషిస్తారనే ఉద్దేశంతో ఈ నెల కల్వరీశ్వరాన్ని ఎవరు బలపరిచినా సరే ఈ బ్యాగ్ను వాళ్ళకి కానుకగా, కల్వరీశ్వరాన్ని బలపరిచే వారికి ఈ నెల
ఇవ్వాలి అని తీర్మానం తీసుకున్నాను. అదే సమయంలో ఒక చక్కని మెమంటో మీకు నేను బహుకరించాలి అని ఆశపడుతున్నాను. స్పాన్సర్ మీట్ ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది కోరుకుంటుంది ఏమిటంటే, నేను మెమంటో బహుకరిస్తున్నప్పుడు నాతో పాటు ఫోటో దిగాలని ఆశపడుతున్నారు కనుక ఆ ఫోటో ప్రింట్ చేసి ఫ్రేమ్ కట్టి మరి ఆ రోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కేవలం మీ గృహంలో ఆ ఫోటో ఉండడం వల్ల జరిగేది ఏమిటంటే, రేపటి దినాన అది గొప్ప సాక్ష్యంగా ఉండబోతుంది. మన కుటుంబం సువార్తను ప్రేమించిన కుటుంబం, సువార్తను పంచిన కుటుంబం, ఈ అద్భుతమైన లేక దీన సేవకునికి అండగా నిలిచి కొన్ని కోట్ల మందికి యేసయ్యను గూర్చినటువంటి సత్యాన్ని చాటి చెప్పిన కుటుంబం మనదే అని మన సంతానానికి, రాబోయే సంతానానికి ఆ ఫోటో ఒక సాక్ష్యంగా నిలబడుతుంది. రాబోయే సంతానం కూడా దేవుని కోసం జీవించడానికి అది ఒక ప్రోత్సాహంగా ఉండబోతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే రాబోయే శనివారం మన కల్వరి టెంపుల్లో కావచ్చు, ఈ వారంలో మీ బర్త్డేస్ ఉన్నట్లయితే కృతజ్ఞత కలిగిన వాళ్ళు, దేవుడు నాకు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు, ఏమిచ్చి రుణం తెచ్చుకోగలనని చెప్పి కృతజ్ఞత కలిగి కల్వరిసురాన్ని బలపరచడానికి వచ్చినట్లయితే మీ బర్త్డే నా సమక్షంలోనే మన మందిరంలోనే చక్కగా ఈ విధంగా జరుపుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇచ్చే మెమోంటో మీరు పొందుకొని అదే సమయంలో ఫోటో దిగి ఆ ఫోటో ఫ్రేమ్ తో సహా మీరు తిరిగి వెళ్ళొచ్చు. ప్రతి చోట ఈ అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. రాబోయే ఫ్రైడే మన కల్వరి టెంపుల్లో దేవునితో ఒక రాత్రి మనం గడపబోతున్నాం. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఒక రాత్రి అంతా దేవుడితో గడుపుదాం. మీకు ఇష్టమైనటువంటి పాటలు, మీరు కోరినటువంటి పాటలు పాడేటటువంటి సమయం, అలాగే అందరం కలిసి ఒక్కొక్కరి అవసరాన్ని తెలుసుకుని ప్రార్థన చేసే సమయం, అంతేకాకుండా శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని లోతుగా ధ్యానించేటటువంటి సమయం, ఒక రాత్రంతా దేవునితో గడపడం ఆశీర్వాదం. రండి, మనం అందరం కలిసి రాబోయే ఫ్రైడే దేవునితో ఒక రాత్రి మన కల్వరి టెంపుల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు. చక్కని డిజైన్స్తో మల్టీ కలర్లో ప్రతిరోజు ఒక అద్భుతమైన వాక్యంతో కూడిన నూతన సంవత్సరపు క్యాలెండర్ మీ కొరకు సిద్ధంగా ఉంది. తప్పక పొందుకోండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునేవారు తెలుగు బైబిల్ చదువుతూ ఒకేసారి ఇంగ్లీష్ బైబిల్ చదవగలిగే విధంగా మంచి పేపర్ క్వాలిటీతో లెదర్ కవర్ కలిగిన తెలుగు మరియు ఇంగ్లీష్ ప్యారలల్ బైబిల్ మీ కొరకు మన కల్వరి బుక్ సెంటర్లో సిద్ధపరిచాం. తప్పక పొందుకోండి. చాలా ఫ్లెక్సిబుల్ గా మంచి పేపర్ క్వాలిటీతో బైబిల్లో ప్రతి అధ్యాయం యొక్క వివరణ, సూచక క్రియలు, అద్భుతాలు, ప్రతి క్లిష్టమైన పదానికి అర్థాన్ని తెలియచేసే పట్టికతో ఇంకా అనేక అంశాలతో తయారు చేయబడిన క్లాసిక్ ప్లస్ బైబిల్ ఈ రోజు ప్రత్యేకంగా కేవలం 799 రూపాయలకే అందిస్తూ ఉన్నాము. తప్పక పొందుకోండి. పెద్దవారికి పెద్దాచుతో సులువుగా చక్కగా కనిపించే విధమైన అక్షరాలతో తయారు చేయబడిన నార్మల్ మరియు లెదర్ కవర్ ఇండెక్స్ బైబిల్ మీకు అందిస్తున్నాము. తప్పక పొందుకో. బైబిల్ ప్యాక్ ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదువుటకు మల్టీ కలర్ ఇండెక్స్ బైబిల్, బైబిల్ నోట్బుక్, పెన్ మరియు బైబిల్ ఎలా చదవాలి అనే బుక్, వీటన్నిటినీ ఓ చక్కని ప్యాక్గా సిద్ధపరిచాం. 850 కంటే ఎక్కువ పాటలు కలిగిన 159 రూపాయలు విలువ చేసే కల్వరి క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకం ఉచితంగా అందిస్తూ ఉన్నాము. తప్పక పొందుకోండి. చిన్నప్పటి మీ పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనుకుంటున్నారా? అయితే మీ పిల్లలకు ఓ చక్కని కలర్ పిక్చర్తో కొత్త నిబంధన మరియు పాత నిబంధన కథలతో ఉన్న బైబిల్ మన కల్వరి బుక్ సెంటర్లో సిద్ధపరిచాం. తప్పక పొందుకోవచ్చు. 52 రోజుల్లో నిర్మించబడిన మన కల్వరి టెంపుల్ మందిరం ముందు మీ ఫ్యామిలీతో ఫోటో దిగాలని ఆశిస్తున్నారా? అయితే మీ కొరకు ఓ చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నాము. మీ ఫ్యామిలీ ఫోటో మేమే తీసి ఫ్రేమ్ తయారు చేసి మీకు అందిస్తున్నాము. మరియు కీ చైన్స్, మొబైల్ పౌచెస్, మ్యాజిక్ కప్స్, వాల్ క్లాక్స్, టైల్స్, రేడియం స్టోన్స్ మీద మీ ఫోటోతో పాటు వాక్యంతో సిద్ధపరిచి అందిస్తూ ఉన్నాము. ఈ చక్కని అవకాశాన్ని మందిరానికి ఎదురుగా ఉన్న ఫోటో ఫ్రేమ్ కౌంటర్లో కల్పిస్తున్నాము. వెంటనే సిద్ధపరిచి మీకు అందిస్తున్నారు. వెంటనే సంప్రదించండి. మీ గృహాల్లో, మీ ఆఫీసులలో వాక్యంతో కూడిన చక్కని వాల్ క్లాక్ను కలిగి ఉండాలనుకుంటున్నారా? మీ బంధువులకు, స్నేహితులకు ఒక మంచి బహుమతిని ఇవ్వాలని ఆశపడుతున్నారా? అయితే మీ కొరకే చక్కని డిజైన్స్తో నూతనంగా వాక్యంతో కూడిన వాల్ క్లాక్ను మీ కొరకు సిద్ధం చేశాం. తప్పక పొందుకోండి. ఆ తర్వాత ఒక్క ఆర్టికల్ చదవండి, ఒక అంశం చదవండి. అది మీ జీవితాన్ని ఆ దినమంతా కూడా ఆత్మీయంగా ప్రభావితం చేస్తుంది. దేవునితో ప్రతిదినం ప్రారంభించండి. 365 డివోషన్స్. నేను 32 సంవత్సరాలుగా వాక్య పరిచర్య చేస్తుండగా ఈ సందేశాలన్నిటిలో నుండి
365 శ్రేష్టమైన సందేశాలను క్లుప్తంగా మీకు అందించడం జరిగింది. ఇప్పటికీ ఎంతోమంది ఈ పుస్తకం చదువుతున్నారు. 60,000 కుటుంబాలు ఈ పుస్తకాన్ని చదువుతున్నారు. ఇంకా ఈ పుస్తకం మీ దగ్గర లేకపోతే కొనుక్కోండి. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. దేవునితో ప్రతిదినం మీరు బైబిల్ చదవాలి. ఆ తర్వాత ఒక అంశం చదవండి. అది మీ జీవితాన్ని ఆ దినమంతా కూడా ఆత్మీయంగా ప్రభావితం చేస్తుంది. నేను 32 సంవత్సరాలుగా వాక్య పరిచర్య చేస్తుండగా ఈ సందేశాలన్నిటిలో నుండి 365 శ్రేష్టమైన సందేశాలను క్లుప్తంగా మీకు అందించడం జరిగింది. ఇప్పటికీ ఎంతోమంది ఈ పుస్తకం చదువుతున్నారు. 60,000 కుటుంబాలు ఈ పుస్తకాన్ని చదువుతున్నారు. ఇంకా ఈ పుస్తకం మీ దగ్గర లేకపోతే కొనుక్కోండి. ఈ పుస్తకం ప్లస్ కీర్తనల పుస్తకం, ఈ రెండు మీరు కొనుక్కున్నట్లయితే 250 రూపాయల డైరీ మీకు ఫ్రీగా ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. 150 కీర్తనలు, 31 సామెతలు గ్రంథం. ప్రతి సామెత, ప్రతి కీర్తన సందేశ సారాంశాన్ని నేను తెలియచేయటం జరిగింది. 80వ కీర్తన ప్రత్యేక ద్రాక్షావల్లి, పాడైన ద్రాక్షావల్లి, ఫలించిన ద్రాక్షావల్లి. ఇది 80వ కీర్తనలో మీరు నేర్చుకుంటారు. 47వ కీర్తన అద్భుతమైన రారాజు, ఆరోహణమైన రారాజు, ఆరాధ్యుడైన రారాజు. ఇలా ప్రతి కీర్తన, అలాగే సామెత మీరు అర్థం చేసుకోలేని ఆ విషయాలను సులభంగా అర్థమయ్యే విధంగా ఒకే పదంతో ఎంత సులభంగా సందేశాన్ని అందించడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందో. మీరు ఒకవేళ వాక్య పరిచర్య చేసేటటువంటి సందేశకులైనా, సంఘ కాపరులైనా, సువార్థికులైనా, సేవకులైనా, సండే స్కూల్ టీచర్స్ అయినా 150 కీర్తనలు, 31 సామెతలను గూర్చిన సెర్మన్ అవుట్లైన్ సులభంగా సందేశాన్ని అందించడానికి నేను సిద్ధం చేసిన ఒక అద్భుతమైనటువంటి ఆయుధం. రేయింబగళ్ళు కష్టపడి ప్రతి కీర్తనను ధ్యానించి సులభంగా మీకు ఈ సందేశ సారాంశాన్ని అందిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి దగ్గర ఇది ఉండాలని ఆశపడుతున్నాను. గొప్ప గొప్ప భక్తులు చెప్పింది ఏమిటంటే, ప్రతిరోజు 5 కీర్తనలు చదవండి, ఒక సామెత చదవండి. ఇలా ప్రతిరోజు చదివితే నెల రోజుల్లో 150 కీర్తనలు, 31 సామెతలు మీరు చదవగలుగుతారు. ఫలితంగా మీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాలు చూస్తారు అనేది గొప్ప గొప్ప దైవజనుల యొక్క అభిప్రాయం. 5 కీర్తనలు, ఒక సామెత కలిపి చదవాలి. ఇది ఖచ్చితంగా మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా సేవకునిగా నేను పడిన ప్రయాసకు సార్థకం అవుతుంది.